ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మరో యుద్ధానికి దారితీస్తాయనే ఆందోళనలు అంతకంతకు తీవ్రమవుతున్నాయి. ఈ పరిణామాలతో ముడి చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉండగా విమాన రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయాలు ఏర్పడనున్నాయి. అమెరికాతో ఇరాన్ అణుచర్చలు కూడా నిలిచిపోయినట్లేనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులు తీవ్రమవుతుండటంపై ప్రపంచ దేశాల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ లయన్, ఆ తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులు పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుండగా ఇది ప్రపంచ దేశాలపై అనేక ప్రతికూల ప్రభావాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ముడిచమురు ధరలు భారీగా పెరగనున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 9% పెరిగి బ్యారెల్ $78కు చేరుకుంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇరాన్ నుంచి సరఫరాలో అంతరాయాల కారణంగా ముడిచమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. ఫలితంగా డీజిల్, పెట్రోల్ ధరలు కూడా పెరగనున్నాయి. ఇరాన్ నిత్యం 3.3 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు ఉత్పత్తి చేస్తుంది. 1.5 మిలియన్ బ్యారెళ్లను ఎగుమతి చేస్తుంది. ప్రపంచ చమురు వాణిజ్యంలో 20% హోర్ముజ్ జలసంధి ద్వారా సాగుతుంది. తమపై దాడులు చేస్తే ఈ రవాణాను అడ్డుకుంటామని గతంలో ఇరాన్ హెచ్చరించింది. ప్రస్తుతానికి సౌదీ అరేబియా, యుఏఈ నుంచి ముడిచమురు సరఫరా తాత్కాలికంగా సమస్యను తీవ్రం కాకుండా అడ్డుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఇరాన్ జలసంధిని మూసివేస్తే ముడిచమురు ధరలు $120 నుంచి $130కు పెరిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్, ఇరాక్, జోర్డాన్ తమ వాయు మార్గాలను మూసివేశాయి. విమానాలను గ్రౌండ్ చేయగా ఆయా మార్గాల నుంచి విమానాలను మళ్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇరాన్ వాయు మార్గంలో వెళ్లే విమానాలు ఈజిప్ట్, సౌదీ అరేబియా లేదా తుర్కియే వైపు మళ్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆయా దేశాల వాయు మార్గాల మూసివేతలు ఐరోపా, ఆసియా మార్గాల్లో అంతరాయం కలిగిస్తాయి. ఆపరేషనల్ ఖర్చులు పెరగడం సహా విమాన సర్వీసులు బాగా ఆలస్యంగా నడవనున్నాయి. గతంలో సివిలియన్ విమానాలు కూల్చివేసిన ఘటనను దృష్టిలో పెట్టుకుంటే తాజా పరిణామాలు విమాన భద్రతాపరమైన ఆందోళనలు పెంచుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణల కారణంగా ఎయిర్ ఇండియా ఒక్కటే 20 విమానాలను దారి మళ్లించింది. పలు దేశాలు తమ గగనతలాలను మూసివేయడం వల్ల ముంబై, లండన్ మార్గం సహా సౌదీ అరేబియా లేదా తుర్కియే మార్గాల్లో రద్దీ పెరుగుతోంది. ఫలితంగా ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణపై ఒత్తిడి పెరుగుతుంది. నిర్వహణ ఖర్చులు పెరుగుతుండడం వల్ల ఆయా సంస్థలు టికెట్ ధరలు పెంచే అవకాశం ఉంది. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, గాజా మధ్య ఘర్షణలతో ఇప్పటికే భారంగా ఉన్న విమానయాన పరిశ్రమ తాజా పరిణామాలతో మరింత ఒత్తిడిని ఎదుర్కోనుంది. ఇజ్రాయెల్ దాడుల తర్వాత అణు కార్యక్రమంపై అమెరికాతో చర్చలు అర్థం లేనివని ఇరాన్ ప్రకటించడం దౌత్యపరమైన వైఫల్యానికి దారితీసింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరస్పర దాడులు మరింత తీవ్రమయ్యేలా కనిపిస్తున్నాయి. మరోవైపు అక్టోబర్ 2023 నుంచి హమాస్ తో యుద్ధం చేస్తోన్న ఇజ్రాయెల్, హెజ్బొల్లా, హౌతీలతో పోరాడుతూనే ఉంది. తాజాగా ఇరాన్ తో ఉద్రిక్తతలు మరిన్ని దేశాలను యుద్ధ క్షేత్రంలోకి లాగే ప్రమాదముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సౌదీ అరేబియా సహా పలు దేశాలు ఇజ్రాయెల్ చర్యలను ఖండించాయి. మరోవైపు ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్, జెరూసలంపై ఇరాన్ దాడులు సైతం విస్తృత యుద్ధ భయాలను పెంచుతున్నాయి. ఈ పరిణామాలు పశ్చిమాసియాను మరింత అస్థిరపరచడం సహా ప్రపంచ భద్రతను ప్రభావితం చేస్తుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్, ఇరాన్ సంయమనం పాటించాలని ఐక్యరాజ్య సమితితో పాటు భారత్, చైనా వంటి దేశాలు పిలుపునిస్తున్నాయి.